హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అన్నీ కూడా పార్ట్ ఏలో ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కలిపి మీకు మోడల్ పేపర్స్గా అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క సిరీస్లో ఈరోజు క్లాస్ నెంబర్ 36ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు 35 క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఫ్రీగా మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లాసెస్ కూడా చూడవచ్చు. సో అన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటివి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను. సో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే సపరేట్గా చేశాను, మీకు డీటెయిల్గా షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినవి. సో వాటిని మీరు చూడవచ్చు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఒకవేళ 13 × 45 = 29, 24 × 58 = 41, 74 × 32 = 53 అయినా 97 × 47 = ఎంత? సో తెలుగులో చదువుతాను వినండి. ఒకవేళ 13 × 45 = 29, 24 × 58 = 41, 74 × 32 = 53 అయినా 97 × 47 = ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 72. నెక్స్ట్, మణి ప్రభు వయస్సు కన్నా 2 రెట్లు పెద్ద. రమణ ప్రభు కన్నా వయస్సులో సగం. ఒకవేళ మణి వయస్సు 60 సంవత్సరాలు అయినా రమణ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 17 సంవత్సరాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని వన్ చిత్రాల్లో గుర్తించుము. టీ, కాఫీ, డ్రింక్. ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2. సో ఇక్కడ ఒక బిగ్ సర్కిల్ ఉంది, అందులో 2 చిన్న సర్కిల్ ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. సో ఇది టీ, కాఫీ, డ్రింక్కి సంబంధించినటువంటి సరి అయిన వెన్ చిత్రము. సో ఈ వెన్ చిత్రాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా క్లియర్గా చేశాను నేను, సపరేట్గా మీరు చూడవచ్చు. నెక్స్ట్, ఇంటూ అనగా ప్లస్, ప్లస్ అనగా డివైడెడ్ బై, మైనస్ అనగా ఇంటూ, డివైడెడ్ బై అనగా మైనస్ అయినట్లయితే 6 × 4 - 5 + 2 / 1 = how much? Answer option 4 15. 15 is the right answer. Next one. 1865 మందిలో 660 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు, 1305 మరాఠీ మాట్లాడతారు, 120 మంది 2 భాషలను మాట్లాడరు. అయినా 2 భాషలను మాట్లాడే వ్యక్తులు అందరూ? ఆన్సర్ ఆప్షన్ 1 2 భాషలను మాట్లాడేటువంటి వ్యక్తులు 220 మంది. నెక్స్ట్, నిఘంటువును అనుసరించి సరైన క్రమంలో అమర్చు. నిఘంటువు అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, డిక్షనరీ. సో డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కదా. సో ఆ యొక్క ఆర్డర్ వైజ్గా మనము ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని మనము అమర్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 DBCA. అంటే డి అంటే ఫస్ట్ సిల్డ్, తర్వాత బి అంటే స్లైస్, తర్వాత సి అంటే స్లిక్, తర్వాత ఏ అంటే స్లైడ్. సో ఇది సరైనటువంటి మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఎప్పుడు ఉండేది ఏంటి? వాతావరణంలో ఎప్పుడు ఉండేది ఏంటి? ఆప్షన్ 2 గాలి. నెక్స్ట్, రైలుకు ఎప్పుడు ఖచ్చితంగా ఉండేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంజను. సో రైలుకు డ్రైవరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రయాణికులు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రైలుకి ఖచ్చితంగా ఉండేదైతే ఇంజను. నెక్స్ట్ 1, 4, 9, 16, 25. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో దీని అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మిస్ అయినటువంటి నెంబర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్. దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా నేను సపరేట్గా చేశాను. సో వాటిని చూడొచ్చు మీరు, ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నట్లయితే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 36. నెక్స్ట్, మొన్న శనివారం అయినప్పుడు ఎల్లుండి ఏ వారము అవుతుంది? ఫ్రెండ్స్, ఇది డేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, క్యాలెండర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో నేను క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 బుధవారము. మొన్న శనివారం అయినప్పుడు ఎల్లుండి ఏ వారం అవుతుంది అంటే బుధవారము అవుతుంది. నెక్స్ట్, 6 1/8 × 12, 3/4 × 1, 1/7 × 2, 2/7 = ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 204. నెక్స్ట్ వన్, 11 √n =
అండర్ రూట్ 112 ప్లస్ అండర్ రూట్ 343 అయినా ఎన్ విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 7. నెక్స్ట్, మహేష్ ఒక బొమ్మను 25 రూపాయలకు కొని 30 రూపాయలకు అమ్మినట్లయితే అతని లాభ శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 20%. నెక్స్ట్, ఒక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2/5 వంతు బాలురు అయినా ఆ పాఠశాలలో బాలికలు ఎందరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 120 మంది బాలికలు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2.56 బార్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఆన్సర్ ఆప్షన్ 2 56/99. నెక్స్ట్, అండర్ రూట్ 900 ప్లస్ అండర్ రూట్ 0.09 మైనస్ అండర్ రూట్ 0.000009 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 30.297. 30.297 is the right answer. Next question, 1 మైనస్ 20 సంఖ్యల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? 1 మైనస్ 20 సంఖ్యల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 9 5/8. నెక్స్ట్, ఏ, బి మరియు సి రూపాయలు 13,000, రూపాయలు 17,000, రూపాయలు 5,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతాన వారికి 1,400 రూపాయలు వచ్చిన బి వాటా లాభము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 680 రూపాయలు. నెక్స్ట్ వన్, 3.24 × 4/0 0.2 ఈక్వల్స్ టు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 324/5. నెక్స్ట్, ఒక భిన్నంలో లవంనకు 20% కలిపి హారంను 10% తగ్గించిన దాని విలువ 16/21 అవుతుంది. అయినా అసలు భిన్నము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 4/7. నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ క్యాప్రిసియస్. ఆన్సర్ ఆప్షన్ 3 స్టీడ్ ఫాస్ట్. నెక్స్ట్ వన్, సినోనిమ్ ఆఫ్ స్కింటిలేటింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 గ్లిటరింగ్. సినోనిమ్ ఆఫ్ స్కింటిలేటింగ్ ఆన్సర్ ఇస్ గ్లిటరింగ్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 ఓన్లీ సెంటెన్స్ ఏ ఇస్ కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చాడు. ఇక్కడ ఏ, బి సెంటెన్స్లో ఇవ్వకుండానే మనకి ఇక్కడ ఏ, బి సెంటెన్స్ కరెక్టా రాంగా అని క్వశ్చన్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చాడు. సో ఇది నెగ్లెక్ట్ చేయండి క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, డిడెంట్ యూ గో టు ద సినిమా ఎస్టర్డే? బి డాష్. ఇక్కడ ఐడెంటిఫై ద బీస్ రెస్పాన్స్. సో ఇక్కడ ఏది క్వశ్చన్ ఉంది, సో బీని రెస్పాన్స్ మనం ఏ విధంగా ఉంటుందని ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ ఐ డిడ్. సో రెస్పాన్స్ అనేది ఎస్ ఐ డిడ్ అనేది ఈ యొక్క ఇచ్చినటువంటి క్వశ్చన్కి రెస్పాన్స్ అనేది ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ 4 I will see you next Friday. Next, when he was student at Cambridge, he met great scholars. Answer option 4 during his study at Cambridge, he met great scholars. Next one, the sun rises in dash east. Answer option 3 the east. The sun rises in the ఈస్ట్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్స్, అలాగే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అండ్ అలాగే నెక్స్ట్ మిస్సింగ్ వర్డ్స్. సో ఈ విధంగా గ్రామటికల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మీకు ప్రిపోజిషన్స్ అండ్ అలాగే ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ మిగతా సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఏవైతే ఇంగ్లీష్ గ్రామటికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారో వాటికి సంబంధించినటువంటి జనరల్గా ఇంగ్లీష్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఆ యొక్క బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ చేయడం జరిగింది సపరేట్గా. సో ఆ క్లాసెస్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. వాటిని కూడా వాచ్ చేయండి. వాటి
లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పొందుపరచడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 fertilizer. నెక్స్ట్ ప్రసాద్ went dash the rule. ఆన్సర్ ఆప్షన్ 2 again as the rule. Next, many a man dash after a frame. Answer option 2 runs. Many a man runs after a fame. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ దీని క్రింద ఉంటాయి. సో ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్స్కి ఏ విధంగా త్వరగా ఆన్సర్ చేయాలో అనే దానిపైన కూడా నేను క్లాసెస్ అయితే చేశాను. సో వాటిని కూడా మీరు వాచ్ చేయవచ్చు. వాటి టైటిల్ ఏమైనా ఉంటుందంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్లాసెస్ అని ఉంటుంది. సో ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే నేను ఇక్కడ ప్యాసేజ్ని చదవడానికి స్కిప్ చేసేస్తున్నాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ప్యాసేజ్ క్లియర్గా చదివి ఆన్సర్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ చూసిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అవర్ ఏజ్ ఈజ్ ఏ ట్రోలీ aesthetic age. Answer option 3 despite its failure to produce many master prizes. Next question. Art brings spiritual satisfaction to. Answer option 4 all who have not got their religious needs fulfilled. ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఏ విధంగా చెప్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. వన్స్ మీరు ప్యాసేజ్ చదివినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఈ ఆన్సర్ ఏంటి, ఎలా చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్ట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ 3 నాట్ ఓన్లీ సైకాలజీ బట్ ఆల్సో రిచువల్. నాట్ ఓన్లీ ఫిలాసఫీ బట్ ఆల్సో రిచువల్. నెక్స్ట్ music and literature. Answer option 2 have been mostly used as the handmaids of religion. Music and literature have been mostly used as the handmaids of religion. Next question. Choose the most correct statement from the following. Answer option 3 practice of art for the sake of art is now a substitution for religion. Practice of art for the sake of art is now a substitute for religion. Next question. ఈ క్రింది పేరాను చదివి 36 నుంచి 40 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలని గుర్తించండి. సో ఇది తెలుగు ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ప్యాసేజ్ అయితే చదవడం స్కిప్ చేస్తున్నాను, ఆన్సర్స్ డైరెక్ట్గా ఇస్తాను. సో ముందుగా క్వశ్చన్ చూద్దాం. హిమాలయాలు కరగటం వల్ల ఏర్పడేవి. ఆన్సర్ ఆప్షన్ 3 జీవనదులు. నెక్స్ట్ హిమాలయ నదులలో ఈ క్రింది వాటిలో కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 తుంగభద్ర. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దక్కను ప్రాంత నది ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా కృష్ణ, గోదావరి, పెన్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వర్షాలపై ఆధారపడనిది ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 సింధు. నెక్స్ట్ క్రింది వాటిలో శాశ్వత నదులు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఫ్రెండ్స్, మీకు జనరల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే సో జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ప్యాసేజ్ చదవకుండానే టైం వేస్ట్ చేసుకోకుండా సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ చదువుతూ ఆన్సర్ అయితే చేయవచ్చు. సో కాబట్టి జనరల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అందరికీ అవసరం కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ కూడా నేను డైలీ అందించడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ని అందించడమే కాదు, వాటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వాటికి మీకు ఆన్లైన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఈ యొక్క జీకే ఆన్లైన్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే డైలీ అప్డేట్స్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను, ఫాలో అవ్వండి. డైలీ జీకే ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కావాల్సిన డేటాను దీని నుండి తీసుకుంటాము. దేని నుండి తీసుకుంటాము అంటే రామ్, రామ్, రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ స్థిరమైన మెమొరీ అని దేనిని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 రామ్ని అంటారు. స్థిరమైన మెమొరీ తాత్కాలిక మెమొరీ.
సో స్థిరమైన మెమొరీ అంటే మనం ఏదైనా స్టోర్ చేసినప్పుడు అది పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది, దాన్నే రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. సో టెంపరీగా స్టోర్ చేసుకునే దాన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు. నెక్స్ట్, క్యాచే మెమొరీ ఎంత వేగంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 10 నానో సెకండ్స్. నెక్స్ట్, యాక్సిలరీ మెమొరీని డాష్ మెమొరీ అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 సెకండరీ మెమొరీ. నెక్స్ట్, సెకండరీ మెమొరీ యొక్క వేగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్కువ. నెక్స్ట్, ఫ్రెంచ్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రఫెల్ నాదల్. నెక్స్ట్, G20 సభ్య దేశాల ఆర్థిక మంత్రుల సమావేశమునకు ఆతిథ్యం ఇచ్చిన నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్యూకువోకా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నూతన హోంమంత్రి ఎవరు? ఫ్రెండ్స్ ఇది అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఫ్రెంచ్ ఓపెన్ 2019 మహిళల సింగిల్స్ విజేత యాప్లీ బార్టీ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. నెక్స్ట్, 2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 బీట్ ఎయిర్ పొల్యూషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 36ని డిస్కస్ చేసుకున్నాం. సో ప్రతి క్లాస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.